freedom. Freedom. What? వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేను ఎక్కడున్నానో తెలుసా? సో ప్రస్తుతానికి మేమైతే సెకండ్ స్పాట్ లో ఫీలే ఐలాండ్ దగ్గర ఉన్నాము. ఇది ఒక లగూన్ అన్నమాట. థాయిలాండ్ లోనే ఫుకెట్ ఐలాండ్ లో ఫీఫీ ఐలాండ్ లో వన్ ఆఫ్ ది జెమ్ ఆఫ్ ది ఫీఫీ ఐలాండ్ మాయా బే అండి. సో ఈ బీచ్ అయితే అసలు నిజంగా మెస్మరైజింగ్ వ్యూస్ అండ్ ఆసమ్ ప్లేస్ టు విజిట్. సో మేమైతే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం అండ్ ఎంజాయ్ చేసాం. ఫీఫీ ఐలాండ్ మీద ఫుల్ టూర్ వీడియో అయితే చేసాం. సో ఫుల్ వీడియో కోసం లాస్ట్ వరకు చూడండి. మీరు చక్కగా ఈ సీనరీస్ అయితే ఎంజాయ్ చేస్తారు అండ్ వీఆర్ ఎంజాయింగ్. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్ దిస్. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కృషి నానా లెగాలి. గుడ్ మార్నింగ్ అండి. కాఫీ పెడుతున్నాను మార్నింగే. వెదర్ చూడండి చక్కగా కూల్ గా క్లౌడీగా ఉంది. కానీ ఈ రోజు మాకు అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఫీఫీ ఐలాండ్స్ కి వెళ్తున్నాం ఈ రోజు. సన్నీగా ఉంటే బాగుంటది, ఇలా క్లౌడీగా ఉంటే అస్సలు అంటే యాక్టివిటీస్ చేయడానికి అవ్వదు. ప్లస్ వీడియోస్ ఫొటోస్ తీయడానికి కూడా స్కైస్ అవి సరిగ్గా ఫోటోజెనిక్ గా రావు. వేరే ఆప్షన్ కూడా లేదు. పోనీ క్యాన్సిల్ చేసి వేరే రోజు వెళ్దాము అన్నా కూడా. కాఫీ రెడీ అండి. డే అయితే డిసప్పాయింట్మెంట్తో స్టార్ట్ అయిందండి. అంటే ఇన్ని రోజులు క్లౌడీగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వర్షం పడినా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈరోజైతే ఎండ ఉండాలి, వీడియోస్ తీయాలి అని అనుకున్నాం. బట్ వర్షం అలా కంటిన్యూస్గా పడుతుంది. మేము స్టార్ట్ అయ్యేలోపు క్లియర్ అయిపోవాలని అనుకుంటున్నాము. లేదా ఇక్కడ పడినా సరే ఐలాండ్స్ దగ్గర పడకుండా ఉండి ఎండ ఉంటే బాగుండని అనుకుంటున్నాము. చూడాలి ఏమవుతుందో. అయితే తాజ్మహల్ దగ్గర కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్కి ఏమంటారు పూర్తి భిన్నంగా జరిగింది. వ్యూ చూడండి ఒకసారి మేము మా హోటల్ నుంచి. సో ఐలాండ్కి వెళ్తున్నాం కదండి. ఇప్పుడు మమ్మల్ని పికప్ చేసుకుంటారు. కారులో వెళ్ళాలి, దాని తర్వాత బోట్లో వెళ్ళాలి, అంటే ఫెర్రీలో వెళ్ళాలి. సో చాలామందికి రీలింగ్ అంటే మోషన్ సిక్నెస్ అంటారు కదా, కారు వెళ్తే మాకు కారు పడదు అంటారు కదా. సో ఈరోజు జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి సాధారణంగా ఇంట్లో ఫ్యామిలీలో ఒకరిద్దరు ఉంటారు. అందుకని అవమెన్ ట్యాబ్లెట్ అనేది డాక్టర్ సజెస్ట్ చేశారు. ఏం లేదు, జర్నీకి ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక గంట ముందు జర్నీ అంతా సాఫీగా సాగుతుంది. ఒక 5 గంటలు పనిచేస్తుంది. మళ్ళీ రిటర్న్ జర్నీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక గంట ముందు వేస్తే ఇంకా కూల్ అయిపోతారు పిల్లలు. ఏమి ఇబ్బంది పెట్టరు. కడుపు నొప్పి అని కానీ, తలపోటు అని కానీ, వామిటింగ్ సెన్సేషన్ అని కానీ. పెద్దోళ్ళకి అయితే ఫుల్ ట్యాబ్లెట్ వేయాలి. 7 to 10 years 12 years అయితే హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి. రిచ్కి వేస్తున్నాము. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, వర్కౌట్ అవుతుంది. అందుకని ఎమర్జెన్సీ అయితే తప్పించి మేము వాడట్లేదు. సో ఇలాంటప్పుడు కంప్లీట్గా డే అంతా ఉండాల్సి వచ్చినప్పుడు పిల్లలు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్ అయితే మేము వాడుతున్నాం. సో ఫైనల్ గా అయితే మేము బయలుదేరుతున్నామండి. అందరం ఫ్రెష్ అయిపోయాం, రెడీ అయిపోయాము. సో మేము ఈ హోటల్లో ఉన్నాం టోటల్ గా 5 days. చాలా బాగా స్పెండ్ చేసాం. దీని మీద ఫుల్ టూర్ కూడా చేసామండి. సో దీని ముందైనా దీని తర్వాత వీడియో అయితే కంపల్సరీగా వస్తుంది, ఫుల్ టూర్ వీడియో. సో దీని ముందు అయితే చూడకపోతే చూడండి. ఒకవేళ ఈ వీడియో తర్వాత అయితే స్టే ట్యూన్, ఆ వీడియో కూడా తొందరలోనే వస్తుంది. సో చెక్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే మేము బయలుదేరుతున్నామండి. బాయ్.
సో ఈ వీడియో వచ్చి ఫీఫీ ఐలాండ్ అండి, ఫుల్ టూర్ అండి. సో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని ఇస్తాము మీకు. సో ఈ వీడియో ఒక్క పార్ట్ రావచ్చు, లేదా 2 parts రావచ్చు. లెందీగా అయితే 2 parts కింద మేము ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తామండి. ఎందుకు 2 parts అంటే ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు చాలా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదండి. మా పిల్లలు కొంచెం ఎదిగారు, ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పాల్సి వస్తే 2 parts అవుతుంది. కాబట్టి 2 parts చూస్తే లేదా 1 part చూస్తే ఫుల్గా చూస్తే మా వీడియోస్ గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి చూస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. బయలుదేరిన సమయం నుంచి చివరి వరకు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి అనేది. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటాం, మేమైతే హోటల్ వాళ్ళతో తీసుకున్నాము. ఎందుకో నేను తర్వాత చెప్తాను, లేదు అంటే బయట కూడా తీసుకోవచ్చు. వాళ్ళు మనకు పికప్ కూడా వాళ్ళే పెడతారండి, వాళ్ళు వెహికల్ పంపిస్తారు. మనల్ని ఎక్కడి నుంచి పికప్స్ ఎక్కడైతే ఏమంటారు ఫెర్రీలు ఉంటాయో, ఎక్కడైతే స్పీడ్ బోట్లు ఉంటాయో అక్కడికి మనల్ని తీసుకెళ్తారు. సో దానికోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా మీరంతటికి మీరే రావాలి అంటే నమ్మొద్దు, ఎందుకంటే పికప్ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాళ్ళే మనల్ని హోటల్కి తీసుకొస్తారు. అయితే పికప్ టైమింగ్స్ కొన్ని హోటల్స్ ఏమో 7:30 ఇస్తాయి, కొన్ని ఏమో 8 ఇస్తాయి. మాకైతే 9, ఎందుకంటే పిల్లలతో కదా అంత ఉదయం లెగలేమన్నాము. 9కి అయితే మేము పికప్కి రెడీగా ఉన్నాము. సో చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే మేము వెహికల్ లో ఉన్నామండి, మమ్మల్ని ఫెర్రీ పాయింట్ కి తీసుకువెళ్తున్నారు. సో ఇక్కడైతే వర్షాలు ఎందుకు అని అంటే పటాంగ్ సిటీ ఇది సమ్మర్ అండి, ఇది ఈ టైం సమ్మర్ అండి, మే సమ్మర్. కానీ పటాంగ్ సిటీ ఏంటంటే చుట్టూరు హిల్ స్టేషన్ టైప్ పటాంగ్ అనేది. సో మేము అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఫీఫీ ఈజ్ అనదర్ డిస్ట్రిక్ట్, అంటే క్రాబీ డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది. సో అక్కడ సమ్మర్, ఆల్ ఓవర్ సమ్మరే, కానీ ఇక్కడ ఎక్కువ కొండలు ఉండడం వల్ల మీకు వర్షాలు అలా ఇటు అటు పడుతూ ఉంటాయి. బట్ అక్కడైతే మీకు క్లియర్ గానే ఉంటది, డోంట్ వర్రీ అని అన్నారు. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. సో ఫెర్రీ పాయింట్ కి అయితే వచ్చామండి. ఆల్మోస్ట్ 45 minutes అలా డ్రైవ్. సో చాలా రష్ గా ఉంది, జనాలందరూ వెయిటింగ్. చూడండి లైన్. మనల్ని ముందు ఫెర్రీ పాయింట్కి తీసుకొస్తారండి. మనం బిల్ చూపించిన తర్వాత మనం ఏ గ్రూప్లో అయితే పడతామో దాన్ని బట్టి కలర్ బ్యాండ్స్ ఇస్తారండి ఐడెంటిఫికేషన్ కోసం. దాని తర్వాత వీళ్ళు గ్రూప్ ఫోటో తీస్తారు లాస్ట్లో అమ్ముకోవడానికి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తారండి, బాగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఎక్కడి నుంచి తిండి అయితే మొదలవుతుంది, ఇంకా అలా పెడుతూనే ఉంటారు ఏదో ఒకటి. దాని తర్వాత మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారండి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటి, మనం ఏ ప్లేసెస్ చూడబోతున్నామని డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కోవాల్సి ఉంటుందండి, ముందే తెచ్చుకుంటే బెటరు. మేమైతే ఈ పౌచ్ ఒకటి ఆల్రెడీ మా దగ్గర ఉంది, సెల్ ఫోన్ పౌచ్. రెండోది కొనుక్కున్నాము, కానీ చాలా ఎక్కువ రేట్ అండి. ఇది మాకు 450 థాయ్ బాట్ పడిందండి. 450 థాయ్ బాట్ అంటే 900. కాబట్టి నేను అమెజాన్ లింక్ కింద ఇస్తాను, మీరు ఇక్కడి నుంచే కొనుక్కుని వెళ్తే ఆ 1000 రూపాయలు 900 రూపాయలు సేవ్ చేసుకుంటారు. వచ్చేటప్పుడు మీకు అవసరమైతే టవల్ తెచ్చు. సో మనం ఒకసారి ఫెర్రీ ఎక్కిన వెంటనే మేము ఇండియా నుంచి అవోమెన్ టాబ్లెట్స్ క్యారీ చేసుకున్నామండి. మోషన్ సిక్నెస్ లేకపోతే సీ సిక్నెస్ పనికొస్తాయని వీళ్ళు కూడా అవే ఇస్తారు. ఎక్కిన తర్వాత ఆ టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే మనకి వామిటింగ్ వస్తే మనకి పాలిథిన్ బ్యాగ్స్ ఇస్తారండి, అదిగోండి పంచుతున్నారు కదా. సో జస్ట్ మనం లైఫ్ జాకెట్స్ వేసేసుకొని ఎక్కి కూర్చోవడమే. చాలా బాగుంది, అంటే బోట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. సో మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. క్రిస్ స్టార్టింగ్లో చాలా భయపడ్డాడు, కానీ ఆడే వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. వీఆర్ ఎంజాయింగ్. ఫ్యామిలీగా మేము నలుగురం సీ మీద ప్రయాణం చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను జోషి అయితే లాస్ట్ సీట్లో కూర్చున్నాము. రిచి క్రిసి వాళ్ళు ముందు భయం పడ్డారండి, తర్వాత మమ్మల్ని చూసి మెల్లిగా వాళ్ళు కూడా వచ్చారు. మెల్లిగా లాస్ట్ సీట్ని అయితే ఆక్రమించేసాం. మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు అదే మా సీట్ అయిపోయింది. ఇలా కూర్చున్నామో లేదో మళ్ళీ రిఫ్రెష్మెంట్స్ తీసుకొచ్చారండి, డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అని. సో అవి అయిపోయిన తర్వాత స్నార్క్లింగ్ కిట్స్ ఒకటి ఇచ్చారండి. ఇచ్చి ఒక 20 minutes జర్నీ అయ్యిందండి మాకు. 20 minutes ప్రయాణం చేసిన తర్వాత మా ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మెల్లిగా ల్యాండ్ అవుతున్నాం. సో ఫస్ట్ స్టాప్ దగ్గరకు వచ్చామండి. ఫీఫీ ఐలాండ్ మొత్తం ఎంటైర్ ట్రిప్లో
ఖాయ్ ఐలాండ్ అండి, ఇది ఖాయ్ ఐలాండ్. 1 hour అయితే ఇక్కడ స్టాప్ ఉన్నది. స్విమ్మింగ్, స్నార్క్లింగ్ ఇవన్నీ చేయొచ్చు అని. సో చూద్దాం పదండి ఎలా ఉంటుంది. చెప్పులు కూడా తీసేయాలేమో కన్నా. సో ఫస్ట్ సగం తడిచిపోతాం కన్నా. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మాకు ఒక విషయం అర్థమైందండి. ఏంటి అంటే ఈ ఐలాండ్కి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు. ఇది వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. బట్ ఏం చేస్తాం, వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి లైట్గా ఎంజాయ్ చేసాం. మళ్ళీ దిగ్గానే మళ్ళీ స్నాక్స్ ఇచ్చారండి. ఒక పావు గంట కూడా అవ్వలేదు. జ్యూస్ కూడా ఉంది, ఆరెంజ్ జ్యూస్. కోక్ కూడా ఉంది. బీచెస్ మీద బెంచెస్ వేసి గొడుగులేసి ఉంచుతారండి. వాటి కోసం మేము 150 థాయ్ బాట్ ఇచ్చామండి. ఇచ్చి బట్టలు అవి మార్చి బట్టలు అక్కడ పెట్టాం. మేబీ ఆ 150 థాయ్ బాట్ ఇవ్వడానికి మమ్మల్ని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారేమో అని అనిపించింది ఎండింగ్లో. డ్రెస్ చేంజ్ చేసుకున్నామండి. అంటే స్విమ్ వేర్ వేసుకోవచ్చు, కానీ ఇంత మంచి డ్రెస్ చేసుకున్నాము. సో ఆ ఫీల్ ఉండాలని. మాయాబేకి వెళ్ళేటప్పటికి ఎలాగైపోతామో తెలీదు, ఎందుకంటే ఎక్కడే అప్పడం అయిపోతున్నాం. వేడిగా ఉంది, చూడాలి. ఇప్పుడైతే స్నార్క్లింగ్ ట్రై చేస్తాం, చేయొచ్చు అన్నారు. సో ఫస్ట్ టైం స్నార్క్లింగ్కి వెళ్తున్నారండి. ఎలా చేయాలో తెలీదు. ఇగో ఈయన నాకు హెల్ప్ చేశారు. గుడ్ నేమ్ ప్లీజ్ తీసుకో. క్రిస్టోఫర్ నాకు హెల్ప్ చేశారు. జస్ట్ నాకు స్విమ్మింగ్ కూడా రాదు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ నో స్విమ్మింగ్. కానీ ఇంగ్లీష్ రాదు, నాకేమో స్విమ్మింగ్ రాదు. ఇక్కడ ఎవరైనా గైడ్ లాగా ఉంటే బాగుండండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ ఒక ఫారినర్తో నేను చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఫిష్ ఏం లేవు, జస్ట్ ట్రై చేసుకోవచ్చు. అందరూ ట్రై చేస్తున్నారు, ఎవరో ఎక్స్పర్ట్లు కాదు. సో నేను వెళ్ళాను. ఎక్కువ లోతు అయితే నేను లోపల పెట్టలేకపోతున్నాను, కానీ బాగుంది. మేము ఆ డ్రెస్తో పాటు స్విమ్ వేర్ కూడా తెచ్చుకున్నాము, అలాగే తడి బట్టలు కవర్ తెచ్చుకున్నాము. సో ఇది అయిపోయినంటే ఇది మార్చేసి అవి వేసుకుని మళ్ళీ డ్రెస్తో కంటిన్యూ అవుతాము. చూడాలి మరి. అంతే తేలిపోతున్నాను. వదిలేండి నేను పట్టుకుంటాను. వాటర్ మింగేసానండి. కనిపించడానికి సులువు కాదు ఇవి. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. అందరూ నేర్చుకునే వాళ్ళ, అంత ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. చాలు, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం, వచ్చాం. అరే నీలాంటి చేటారు నాకు డబ్బులు ఇస్తావా? సో జోషి స్నార్క్లింగ్ ట్రై చేశాడండి. సో ట్రై చేస్తున్నప్పుడు ఏమైందంటే తాడు పట్టుకుని ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా వాటర్ వేవ్ వచ్చేసరికి సాల్ట్ వాటర్ మింగేసాడు అన్నట్టు, తాగేశాడు. సో నోరంతా అదొకలా అయిపోయి ఉంటే సరే మళ్ళీ ఒకసారి డ్రింక్స్ దగ్గరికి వెళ్తున్నాము. డ్రింక్ ఏదైనా ఉంటే తాగుదామని. బట్ వీళ్ళని చూస్తే నాకు చెయ్యాలనిపించింది, కానీ మెయిన్ డ్రెస్ చేంజ్ ఈ ప్రాబ్లం. మార్చేసుకుంటావా? సో చూస్తాను, దానికోసమని ఆలోచిస్తున్నాను. లేదా నాకు దిగి ఆడియాలనే ఉన్నది. ఇదే కదా మంది? ఇదే మంది. లెమన్ టీ అని చెప్పు. లెమన్ టీ అండి ఇది. ఏదన్నా అనుకున్నా ఎందుకు వచ్చిన గొడవ. లెమన్ ఐస్ టీ కూల్ కదా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ముందైతే నేను బీర్ అనుకున్నానండి, ఎందుకంటే పబ్లిక్ గా తాగుతున్నారు అంటే అందరికి పెట్టారేమో క్యాన్ లాగా అనుకున్నాను. కానీ లెమన్ టీ అంటే చాలా బాగుంది. సో ఇలాంటి కవర్స్ మీరు వచ్చినప్పుడే తెచ్చి పెట్టుకోండి. ఇవి మా అపార్ట్మెంట్లో డస్ట్బిన్ కవర్స్ అండి, కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అన్నీ తడిచిపోతాయి కదా. సో ఇలా పెట్టుకుంటే సపరేట్గా పొడి బట్టలు తడి బట్టలు ఈజీ అవుతుంది.
మేము లాస్ట్లో వెళ్తున్నామండి. ఎందుకంటే లాస్ట్లో వెళ్తున్నాము, లాస్ట్ ప్లేస్ మేము కబ్జా చేయొచ్చని. ఒక్కొక్కరు ఎక్కుతున్నారు. మీరు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫొటోసే మీ మెయిన్ గోల్ అనుకుంటే మీ ఫోటో షూట్ డ్రెస్సెస్తో రండి. లేదు ఫొటోస్ తీసుకోవాలి ప్లస్ స్నార్క్లింగ్ స్విమ్మింగ్ చేయాలనుకుంటే స్విమ్ వేర్ కూడా సపరేట్గా బ్యాగ్లో పెట్టుకోండి. అలా కాదని మాకు ఫొటోస్ ఈ జంజట్ ఏమి ఉండదు, ఓన్లీ మేము ఎంజాయ్ చేయాలనుకుంటే స్విమ్ వేర్ డైరెక్ట్గా వేసుకుని రండి. ఎందుకంటే అస్తమానికి చేంజింగ్కి చాలా ఇబ్బంది పడతారు. సో మేమైతే 2 డ్రెస్సెస్ తెచ్చుకున్నాం. ట్వంటీ మినిట్స్ జర్నీ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ బ్లూ వాటర్ లగూన్కి అయితే వచ్చామండి. మేమైతే లాంగ్ టైల్ బోట్ ఎక్స్ట్రా ప్రైస్ పే చేసి ఆ బోట్ అయితే తీసుకున్నాము. సో ప్రతిసారి మేము వీడియోలో దాన్ని ప్యాడల్ బోట్ అన్నాము, ఒకసారి అది చెక్ చేసుకోండి. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end? చాలా మంది అడిగారండి జోషితో ఒక ఇంట్రో కావాలి అని. సో ముఖ్యంగా రాజీవ్ గారు మీ కోరిక మేరకు జోషితో ఇంట్రో ఇప్పించానండి. సో ఫ్రమ్ ఫీఫీ ఐలాండ్. సో చాలా చాలా హ్యాపీనింగ్ గా ఉంది. సో మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత అపరాజిత వాళ్ళ హస్బెండ్ని జోసెఫ్. మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసో, ఫుకెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఫీఫీ ఐలాండ్స్లో ఉన్నాము. ఐలాండ్స్లో ఒక్క ఐలాండ్లో ఉన్నాము, ప్యాడిల్ బోట్ మీద ఉన్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాము, మంచి వ్యూస్ ఉన్నాయి. లైఫ్లో ఒకసారన్నా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. మేమైతే ఫొటోస్లో చూడడం, టీవీస్లో చూడడం, ఇప్పుడైతే లైవ్లో చూసినప్పుడు హ్యాపీనెస్ డబుల్ అయింది. సో ఫుల్ టూర్ అయితే చేయబోతున్నాం. ఎలా వచ్చాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ఫుల్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నామండి. అంటే ఎటు చూసినా ఈ గ్రీన్ వాటర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే చాలా క్లియర్ గా ఉంది. అడుగున మనకి ఆ రాళ్ళు, ఆ ఇసుక కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నైస్. సో వాటర్ చాలా క్లియర్గా ఉందండి. ఇంకోటి ఏంటంటే బ్లూ కలర్లో ఉంది, అంటే టర్క్విస్ బ్లూ అంటారు కదా, లేదా సీ బ్లూ అంటారు కదా. చాలా క్లియర్గా ఉంది. అంటే వాటర్కి కలర్ వేస్తే ఎలా ఉంటుందో అలా క్లియర్గా కనబడుతుంది. ఈరోజు ఎండ లేదు, క్లౌడీగా ఉంది. మరి అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియట్లేదు, కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. సో ఏదైతే బోట్ మేము తీసుకున్నామో దీనికి 2400 తీసుకున్నారండి. అంటే మా ఫ్యామిలీ మట్టుకే మాకు కావాలి అని అడిగాము. ఏదో మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటారు అంటే పెర్ హెడ్ 300 బాట్ అని చెప్పారు. మాకు అలా వద్దు, వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలని చెప్పాము. కాబట్టి మాకు 2400 పడింది 5గురికి. గుహ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, చుట్టూరు ఇలా కొండలండి, మధ్యలో ఇలా ఒక లగూన్ టైప్ లో ఉన్నది. సో చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, చిన్న గుహలో ఉన్నది. సో చాలా మంది ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారండి. సో మేమైతే ఆల్రెడీ దిగేసాం కదా. హాయ్ ఐలాండ్ లో ఆల్రెడీ స్విమ్ చేస్తారు.
సో లాస్ట్ స్టాప్ దగ్గర మళ్ళీ స్విమ్ చేద్దామని ఆగాము. చాలా బాగుందండి ఈ ప్లేస్ మాత్రం అసలు. మేము సీ స్టార్ వాళ్ళు అంటే ఆ కంపెనీ వాళ్ళతో వచ్చామండి. సో వాళ్ళే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాడిల్ బోట్ మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత జస్ట్ ప్యాడిల్ బోట్ వదిలేకుండా ఒక అమ్మాయిని అయితే మాకు ఏమంటారు గైడ్ కింద ఇచ్చారు. తన పేరు కాహిని. కెన్ యు సే హాయ్ టు ద కెమెరా? అదే కేవ్స్ లోంచి వాటర్ కారుతుంది చూడండి. సో చూడండి పైనుంచి వాటర్ డ్రాప్స్ గా వస్తుంది. మరి ఆ వాటర్ పడ్డమే వల్ల ఏమో ఆ స్టోన్స్ అయితే అలా ఉన్నాయి ఏంటంటారు ఆ షేప్స్ లోకి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బర్డ్ అక్కడ చూడు డవ్ గూడు పెట్టుకుంది. అదిగోండి పక్షి గూడు పెట్టుకుంది. అదిగోండి మీకు కనపడుతుందా? అదిగోరా. Let's go. Freedom. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. మీరు కానీ ప్లాన్ చేసుకుంటే అసలు మిస్ కాకండి. ప్యాడల్ బోట్ తీసుకోండి. కొంచెం రేట్ ఎక్కువైనా కూడా. ఒకవేళ ఫ్యామిలీ ఆఫ్ 5-6 గానీ అయితే మీ ఒక్కరికే తీసుకోండి. ఇలా టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. మరి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, మిగతా బోట్ మీద ఉన్న వాళ్ళు. మేమైతే ఈ వ్యూస్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం అసలు. సో చాలా బాగుంది. అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. ఈ వ్యూస్ అంతా మెస్మరైజింగ్ గా ఉన్నాయి అసలు. చెప్తున్నాడు చాలా బాగుంది. సో దీని మీద నుంచోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అక్కడక్కడ మనకి తాళ్ళు ఇచ్చారు, ఇదిగోండి ఇలా పట్టుకోవడానికి సపోర్ట్కి. సో ఇంకోటి ఏంటంటే పైన అంత లోతు ఉంది అని నాకు అనిపించట్లేదు. అక్కడ 5 feet ఇక్కడ ఉంది లోతు. సో ఎక్కువ కదులు అప్పుడప్పుడు ఇదిగోండి ఇలాంటి కొండల దగ్గర ఆపినప్పుడు ఎక్కువ కదులుతుంది. లేకపోతే మాత్రం ఫ్రీగా ఉండొచ్చు. మేము నుంచున్నాము, అటు ఇటు నడిచాము, ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. సో మా బోట్ అయితే వచ్చిందండి. మా బోట్లోకి అయితే వెళ్ళిపోతాం. నియర్లీ 45 minutes మస్తు ఎంజాయ్ చేసాం. సో వర్త్ అనమాట. రెండు బోట్లు కిస్సీలు ఇచ్చుకుంటే. సో ఇవి మాత్రం ఎప్పుడు పడితే ఇప్పుడు దంచేస్తున్నారండి. వాటర్, డ్రింక్స్, చాక్లెట్స్. ఇంకా గ్యాప్ ఇవ్వట్లేదు అసలు.
సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ స్టాప్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఒకరికి బాగా హెడేక్ అలాగా అనీజీగా ఉన్నది. సో చక్కగా జండు బాంబు రాసి అతనికైతే ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంగారేం పడకండి, సీ సిక్నెస్ ఉంటుంది అలాగా అని. సో వాళ్ళైతే వాళ్ళ సర్వీసెస్తో రెడీగా ఉంటారు. డాన్ ఐలాండ్ కి అయితే వచ్చాము. వెదర్ ఒకసారికి ఏమంటారు చేంజ్ అయింది. చాలా చల్లగా ఉంది, గాలి వేస్తుంది. అంటే ఏ క్షణమైనా వర్షం పడవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే జస్ట్ ఫర్ లంచ్. కొంచెం బీచెస్ ఎంజాయ్ చేసి లంచ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్తాము. లంచ్ ఏముంది, మాకు ఈ రెస్టారెంట్ లో ఫుడ్ పెడుతున్నారండి. అరీదా రెస్టారెంట్, కంప్లీట్ గా హలాల్ ఫుడ్స్. అంటే ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే అది ముస్లిం రెస్టారెంట్ అంట. చూద్దాం ఎలా ఉంటుంది. సో లంచ్కి అయితే వచ్చామండి. సో ఇది రెస్టారెంట్. జోషి వాళ్ళేమో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. రైస్ అయిపోయింది, చికెన్ అయిపోయింది. మళ్ళీ వేస్తారు నాన్న. ఫుడ్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఫ్రూట్స్ అలాగే చికెన్ మాత్రం బాగుంటుంది. మిగతావి ఏమీ మనం తినలేము, చాలా తీపిగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ ఎక్కువ తిని వీలైతే చికెన్ ఉంటే తినడానికి ప్రయత్నం చేయండి. మేమైతే అదే పని చేసాము. ముందు కూర చూసి చాలా టెంప్ట్ అయ్యాము, కానీ తీపిగా ఉందండి. ఇంకేది నోట్లో పెట్టలేము ఎక్సెప్ట్ చికెన్ తప్పించి. ఈ నూడిల్స్ కూడా చాలా చప్పగా ఉంది. సో ఓకే, ఫుడ్ అయితే ఓకే అని చెప్పాలండి. ఏది మనకి సెట్ అవ్వదు, ఓన్లీ చికెన్ తప్పించి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇలా ఫిల్ చేస్తుంటే ఇలా లేపేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు 5-10 వేసేసుకున్నారు. సో వాళ్ళకి మిగతా ఫుడ్స్ అలవాటే కదా, మరి వాళ్ళు తినొచ్చు. సో మనకి మిగతావి తీపిగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. సో ఇది ఒకటే తినగలుగుతున్నాము. సో నేను గొడవాడి మళ్ళీ ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుంచి చికెన్ పీసెస్ అయితే తీసుకొచ్చాను. చక్కగా ఫుడ్ అయితే తినేసామండి, అలాగే ఫ్రెష్ కూడా అయిపోయాము. సో నేను వాయిస్ ఓవర్లో చెప్తాను ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఫుడ్ ఎలా ఉందో. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో స్పాట్కి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అయితే ఈ ప్లేస్ మేము ఆక్రమించేసామండి. ముందు ఎవరో వచ్చి ట్రై చేశారు, దాన్ని మెల్లిగా లేటెస్ట్ ఇది మా ఫ్యామిలీ చైర్ అయిపోయింది. ఇంకా సో ఇలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తాం. All ready? Yes. One, two, three. Can you swim? No. వాటర్ ఎంత చక్కగా కనబడుతుందండి, చాలా బాగుంది. ఫిష్ కూడా కనబడుతున్నాయి, క్లియర్గా. చాలా బాగుంది. అంటే మనకి బాగా స్విమ్మింగ్ వస్తే భలే ఉంటుంది. అటు సైడ్
స్నార్క్లింగ్ చేయడానికి చక్కగా లైఫ్ జాకెట్స్ అలాగే స్నార్క్లింగ్ కిట్ ఇస్తున్నారండి. ముందైతే మేము చాలా టెన్షన్ పడ్డాం, మనకి ఈత రాదు కదా ఎలాగ వర్కౌట్ అవుతుందని. కానీ అస్సలు ఇబ్బంది ఏం లేదండి. చక్కగా మనకి ఒక టీం మెంబర్ని ఇస్తారు, అలాగే ఒక ఫోమ్ బోర్డ్ ఇస్తారు, అది పట్టుకొని చక్కగా స్నార్క్లింగ్ అయితే చేయొచ్చు. రిచి, జోషి అండ్ వంశీ అయితే చేశారండి. రిచి అయితే లిటరల్లీ చాలా డేరింగ్గా వాడు వెళ్ళాడు ముందుకి. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అసలు లిటరల్లీ మిడిల్ ఆఫ్ ది ఓషన్లో వాడు అలా డేరింగ్గా, వాడికి ఈత వచ్చండి అది చెప్పాలి ముందు. సో చాలా డేరింగ్గా చేశాడు. వాడు ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాం నేను క్రిసి పైనుండి, అయ్యో మనం కూడా వెళ్ళాల్సిందే అని. సో నేను ఎందుకు వెళ్ళలేదు అని అంటే డ్రెస్ చేంజింగ్ చాలా ఇబ్బంది అయిందండి. స్టార్టింగ్లో వాళ్ళంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తర్వాత చేసుకోవచ్చు బోట్లో చేసుకోవచ్చు అని అన్నారు, తర్వాత ఆప్షనే లేదు. సో మీరు మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ స్నార్క్లింగ్ అయితే ఒక దగ్గర ఆగామండి, వైకింగ్ ఐలాండ్ అనుకుంటున్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుందో లేదో జోషి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో నేను క్రిసి అయితే ఉండిపోయాము. క్రిసి సే హాయ్. మేమైతే ఇక్కడ ఉన్నామండి. సో రిచి, జోషి అండ్ వంశీ వాళ్ళైతే ముగ్గురు వెళ్ళారు స్నార్క్లింగ్ కి. Once again. Joker team, my friend, Joker team. Time to go, my friend, time to go. సో ఇలా అనౌన్స్ చేస్తారండి, టైం అయిపోతున్నప్పుడు అలా రిమైండ్ చేస్తారు. తినే మా టీమ్ గైడ్ జోకర్. సో చాలా బాగా గైడ్ చేస్తే తీసుకెళ్తున్నారు అనమాట. సో రిమైండ్ చేస్తారు మనం ఎప్పుడైనా మిస్ అయినా కూడా. చాలా అద్భుతంగా ఉందండి. అంటే స్విమ్మింగ్ రాదు కానీ స్విమ్మింగ్ పూర్తిగా వచ్చి ఉంటే ఇదిగోండి వీడియోస్ ఎన్ని ఫిష్ ఉన్నాయో, కలర్ ఫిషెస్ ఉన్నాయి. రిచి చాలా బాగా చేస్తున్నాడు అండి. ఒక్కసారి ఫేస్ పెడితే నేను వద్దురా ఇంక లెగరా అంటే ఇది ఏం కదలట్లేదు, నాకు భయం వేస్తుంది. అంతసేపు ఉంచుతున్నాడు, నేను ఉంచుతుంటే నోట్లోకి వాటర్ వచ్చేస్తుంది, ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఎవరైతే స్నార్క్లింగ్ చేయరో వాళ్ళు ఈ బోట్ మీద చక్కగా పైకి కూర్చొని లేకపోతే నుంచొని ఫొటోస్ తీసుకోవచ్చండి. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో నేను వచ్చేసిన వెంటనే తల తుడుచుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ టవల్కి కూడా 100 తాయిబాటు తీసుకున్నారండి. కాబట్టి మీరు స్నార్క్లింగ్ ప్లాన్ ఉంటే టవల్ ముందుగానే తెచ్చుకొని డబ్బులు వేస్ట్ కాకుండా. మళ్ళీ స్నాక్స్ అయితే మొదలు పెట్టారండి. ఇలా ఎక్కడ డ్రింక్స్, కోక్ ఇవైతే అలా సర్వ్ చేస్తూనే ఉన్నారు. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ వ్యూస్తో నెక్స్ట్ ఐలాండ్కి అయితే మేము బయలుదేరుతున్నాం. ఫైనల్లీ మాయాబే దాంట్లో వినపడదు కదా, అందుకనే తీసేయి. ఛార్జింగ్ అయిపోయిందండి అలాగా. ఫైనల్లీ అట్ మాయాబే అండి. సో ట్రిప్ అంతా ఒకటైతే ఇది ఒక్కటి అంత జెమ్ ఆఫ్ ద ట్రిప్ అంట. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఇక్కడికి వచ్చేసేటప్పుడు ఎండ్ అవుట్ వచ్చిందండి, భలే ఉంది. వ్యూస్ అయితే అదిరిపోయాయండి, చాలా చాలా బాగున్నాయి. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో ఈ మాయాబేకి 45 మినిట్స్ టైం ఇచ్చారండి. సో మనం పైకి నడుచుకుని వెళ్ళాలి. త్వరగా వెళ్తే ఎక్కువ టైం బీచ్లో టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఇదే లాస్ట్ స్పాట్. చూడండి భలే ఉంది. ఆక్టోపస్ ఉందా ఇక్కడ? అది తాడు కాలు ఒకటి వచ్చింది చూసాను, గ్రీన్ ది చాలా గాలి. సో చల్ల గాలి వస్తుంది ఇక్కడైతే, అంటే వేరే ప్రపంచంలో ఉన్నట్టు. ఎందుకంటే కొండల మధ్యలో కదా, సో నీడగా ఉంది, చాలా చల్లగా ఉంది. మనం ఇది దాటుకొని అవతల వైపు వెళ్తాము. ఎంత దూరం మనకు తెలియదు, చూద్దామండి.
2 minutes అన్నారు, చూద్దాం. సో మెయిన్ స్పాట్ ఇదేనండి. కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఎంత టైం స్పెండ్ చేయగలము అంత టైం బాల్ తెచ్చాను బ్యాగ్ హార్ట్ సింబల్ పెట్టాలి. సో చాలా మంది చెప్పులు ఇక్కడ విప్పేస్తున్నారండి. నేను కూడా విప్పేస్తున్నాను. ఒక్కసారి చూడండి అండి, అంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఆ బ్లూ వాటర్స్ కి వైట్ శాండ్ అసలు చూడండి. ఎలా అంటే చూడు, వైట్, ప్యూర్ వైట్ అండి. వైట్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు నడుస్తున్నప్పుడు గానీ ఆ బ్యాక్గ్రౌండ్, ఈ కొండలు అద్భుతం అద్భుతం అద్భుతం. అసలు తప్పకుండా విజిట్ చేయాలి మీరు, కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం రావాల్సిందే. అసలు లాస్ట్ అంటే డే అంతా ట్రిప్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్పాట్ అండి. ఇది ఎందుకు ఫస్ట్ పెట్టకూడదని అనిపించింది నాకు. బట్ ది బెస్ట్ స్పాట్ ఏంటి? ఏదో సీ క్రీచరే, ఏదో క్రియేచరే కదా. తీకన్నా అవి మళ్ళీ ఏవో. ఓకే. ఇక్కడైతే స్విమ్మింగ్ చేయకూడదండి, ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బేబీ షార్క్ బేబీ షార్క్స్ ఉంటాయా ఏమో నాకు తెలియదు. అవును, బేబీ షార్క్స్ ఉంటాయి పోలీస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ కూడా ఏమి వేయకూడదు, ఎందుకంటే ఐలాండ్ కదా, నీట్ గా దాన్ని అలాగే ఉంచాలనే ఒక తాపత్రయం. ఎప్పుడైతే టూరిజం ఎక్కువ డెవలప్ అవుతుందో ఇలాంటి ప్లేసెస్ డిస్టర్బ్ అవుతాయి. అలా అవ్వకుండానే వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. మేమంతా ఒక గోల్లో ఉన్నామండి. రిచ్ క్రిస్ ఏమో అరే వేసరా బాల్ వేసరా, బాల్తో ఆడుకుంటున్నారు. వాళ్ళకి మాయాబే అయినా ఒకటే, ఆర్కే బీచ్ అయినా ఒకటే, వాళ్ళకి చెరువులో దించిన ఒకటే. అంతేలేండి, మనకైతే నేచర్ ఇష్టం, పిల్లలకేమో ఆడుకోవాలని ఉంటది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో మనమైతే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకొని వీడియోలు తీసుకొని కంగారు పడతాం కదండి. సో ఫారినర్స్ అయితే చాలామంది గమనించాం, ఫొటోస్ లేదు, గడిగుడ్డు లేదు, వాళ్ళు ఆ ఎండలో కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నా ముందు చాలామంది పడుకుండిపోయారు, చాలామంది నిద్రపోతున్నారు. ఇందాక ఒక ఇంగ్లీష్ కుర్రోడితో మాట్లాడాం కదా, రష్యా 21 years అంటే ఒక్కడే టూర్కి వచ్చేసాడు. ఇక్కడ ఎంత బాగుందండి, అద్భుతం. సో మేము వచ్చే టైంకి క్రౌడ్ చాలా తక్కువ ఉందండి. ఏంటంటే నాకు తెలిసి 4:15 అలా అయిపోతుంది టైము. 5 o'clock వచ్చామన్నారు. మార్నింగ్ ఎక్కువ క్రౌడ్ ఉందనుకోండి, మార్నింగ్ వస్తే బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉంటుంది. ఉంటే మాత్రం క్రౌడ్ ఉంటే మాత్రం ఈ కార్నర్కి వచ్చేయండి. చూడండి, అదంతా వదిలేసాం మేము, జనం అంతా అక్కడే ఉన్నారు. అదంతా వదిలేసి
మేము ఈ కార్నర్కి వచ్చాం. ఎందుకంటే ఎక్కడ ఫొటోస్ తీసుకున్నా మన ఫ్రేమ్లో ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇక్కడ అనుకోండి పీస్ఫుల్గా మన మట్టుకు మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది చిన్న టిప్. ఏవైతే షార్ట్స్ చూసారో ఇప్పుడు సినిమాటిక్ షార్ట్స్, అవి డ్రోన్తో తీసినవి కాదండి, ఈ సెల్ఫీ స్టిక్తో తీసినవి. దీనికి చక్కగా బ్లూటూత్ ఉంటుంది, అలాగే లైట్ కూడా ఉంటుందండి నైట్ టైం వ్లాగింగ్ చేసినప్పుడు. నేను చాలా తక్కువ రేట్కి అమెజాన్లో కొన్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది కొనుక్కుంటున్నారు. సో ఇది మాకు యూజ్ అయిందని చెప్తున్నారు, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఒకసారి ఆ అమెజాన్ లింక్ చెక్ చేయండి, అవసరమైతే కొనుక్కోండి. చూడండి ఇక్కడ ఇందాక చెప్పిన దానికంటే ఇది ఎలా ఉందంటే పిఓపిలా ఉందండి. పిఓపి తెలుసు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా చిన్న చిన్న క్రిస్టల్ కూడా, రాయి కూడా లేదు, అంత సాఫ్ట్గా ఉంది. మరి వాటర్ ఎలా ఉంటుందో, సాల్ట్గా ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు. సో మనలాంటి అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకైతే టైం సరిపోదండి, టైం సరిపోదండి. 45 మినిట్సే ఉంటుంది. సో ఈ లోపలనే మనం తీసుకునే లోపలనే పిలిచేస్తారు. బట్ ఎక్కువ టైం ఉంటే ఇక్కడ స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. మరి అలాగ సింగిల్గా ఈ ఏమంటారు ఈ ఐలాండ్కి ఒక్కదానికే రావాలి అంటే ఏం చేయాలో మాకైతే తెలీదు. వీలైతే డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ఈవినింగ్ అయిపోయింది, వాళ్ళు పిలిచేస్తున్నారు, 5 అయిపోతుంది. మేమైతే వెళ్తున్నాం. ఈ ప్లేస్ విడిచిపెట్టబుద్ధి అవ్వట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. Let's go. Freedom. Freedom. What? సో ఈ వీడియో ఎండింగ్లో మీకు ఈ ట్రిప్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం గుర్తుపెట్టుకోవాలి, థింగ్స్ టు బి నోటెడ్, ఇవన్నీ చెప్తానండి. ప్రత్యేకించి ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే మాత్రం సో కొన్ని విషయాలు అయితే చెప్పాలి. అవి క్లియర్గా చెప్తే మీరు ఈ ట్రిప్ అనేది ఈజీగా ప్లాన్ చేసుకుంటారు. దానికోసం వెయిట్ చేయండి. మేమైతే ఇప్పుడు మళ్ళీ తిరిగి మా బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంక ఇది రిటర్న్ జర్నీ. నాకు తెలిసి 1.5 hours అంతా ఉంటుంది అన్నారు, చూడాలి. లాస్ట్ అండి. సో అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంత టైం పట్టదు, ఎందుకంటే ఒక 4-5 ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. మాకు అలా కాదు కదా, చక్కగా మేము చూసింది మీకు చూపించాలి, షూట్ చేయాలి, షార్ట్స్ చేయాలి, అలాగే ఇంట్రోల్ చేయాలి, సినిమాటిక్లో షార్ట్ చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి, వాటి థంబ్నెయిల్కి తీసుకోవాలి, మాకు గుర్తుకి తీసుకోవాలి, పిల్లలు మేనేజ్ చేయాలి. సో అందుకనే మేమే లాస్ట్ ప్రతిసారి. ఇంకా ఫుడ్ దగ్గర కూడా మేమే లాస్ట్. పర్లేదు, ఎంత దూరం వచ్చాం కాబట్టి ఆ మాత్రం ఓకే.
ఫైనల్లీ ఒక రోజంతా ఫీఫీ ఐలాండ్లో అయితే స్పెండ్ చేసామండి. చక్కగా అన్ని కవర్ చేసుకుని వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ బ్యాక్ టు ది బోట్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 hour జర్నీ అండి మా స్టార్టింగ్ పాయింట్కి. సో మళ్ళీ మేము ఇలా కూర్చోగానే పైనాపిల్ అలాగే వాటర్ మిలన్ అయితే ఇచ్చారనమాట. సో అవి చక్కగా తినేసి మళ్ళీ అందరం కలిసి పడుకునిపోయామండి, రిలాక్స్ అయిపోయాము. ఎప్పుడు 1.5 hour అయిపోయిందో కూడా తెలీదు అసలు. సో చక్కగా రిటర్న్ అయిపోయాం మళ్ళీ. సో గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఏంటి అంటే ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే రావద్దు. 1 month అయినా 2 months అయినా 3 months అయినా ఎర్లీ స్టేజ్లో ఉన్నా రావద్దు. అలాగే బాగా ఏమంటారు రీలింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, అంటే కారు పడదు లేకపోతే ఇలాగా గతుకులు వచ్చినప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరూ రావద్దు. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రావద్దు, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 1.5 hour డ్రైవ్ ఇంకెలాగంటే ఇలాగ ఎత్తి పడడం సో చాలా స్పీడ్గా వచ్చారు. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. మేమైతే చీకటి పడిన తర్వాత వస్తామనుకున్నాము, కానీ త్వరగానే లైటింగ్ ఉండగానే వచ్చేసాం. చక్కగా మన ట్రిప్ అయిపోగానే డ్రైవర్స్ ఇలా బోట్స్ పట్టుకుని ఉంటారండి. మన వెహికల్ దగ్గరికి వెళ్తే పికప్ చేసుకుని హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. మన ట్రిప్ ఎండ్ అయిపోద్ది. ఫైనల్లీ వచ్చేసామండి మా హోటల్ కి. సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఒక్క లైక్ చేయండి మీకు నచ్చితే. అలాగే ఈ వీడియోలో ఏది బాగా మీకు నచ్చిందో కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.